రజతోత్సవ సభపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో కాసేపట్లో తెలంగాణ భవన్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరగబోతోంది. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు హాజరవుతున్న ఈ మీటింగ్లో ఈ నెల 27న జరగనున్న వరంగల్ సభపై సూచనలు చేయనున్నారు. రజతోత్సవ సభపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో కాసేపట్లో తెలంగాణ భవన్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరగబోతోంది. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు హాజరవుతున్న ఈ మీటింగ్లో ఈ నెల 27న జరగనున్న వరంగల్ సభపై సూచనలు చేయనున్నారు. రజతోత్సవ సభపై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో కాసేపట్లో తెలంగాణ భవన్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరగబోతుంది. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు హాజరవుతున్న ఈ మీటింగ్లో ఈ నెల 27న జరగనున్న వరంగల్ సభపై సూచనలు చేయనున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ సబీన్ లైవ్ ద్వారా అందిస్తారు. సబీన్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ముఖ్యంగా ఈ నెల 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ వరంగల్ నగరంలో జరగబోతోంది. దీనికి సంబంధించి భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. దాదాపు 10 లక్షల మందితో జన సమీకరణ చేస్తామంటూ బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. దీనికి సంబంధించి జిల్లాల వారీగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో పాటు ముఖ్య నేతల సమావేశం జరగబోతోంది. జన సమీకరణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతలు జన సమీకరణ ఏ విధంగా చేయాలి అనే దానిపైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 50 ఆర్టీసీ బస్సులను బీఆర్ఎస్ పార్టీ ప్రతి నియోజకవర్గానికి కేటాయించింది. ఆర్టీసీ బస్సులతో పాటు ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యేలు, లేకపోతే ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉంటే వారి ఆధ్వర్యంలో ప్రైవేటు వాహనాల్లో, కార్లతో పాటు ఇతర ప్రైవేటు వాహనాల్లో జన సమీకరణ ఏ విధంగా చేయాలి అనే దానిపైన కేటీఆర్ బీఆర్ఎస్ గ్రేటర్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధి రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఎక్కువ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందారు. ఈ గెలుపొందిన అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎక్కువ జన సమీకరణ చేస్తే టార్గెట్ రీచ్ అవుతామంటూ ఇప్పటికే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కాబట్టి గ్రేటర్ పరిధి నుంచి ఎక్కువ మంది జన సమీకరణ చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే ఈరోజు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేటీఆర్ హాజరయ్యి దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లోనే బీఆర్ఎస్ పార్టీ
రజతోత్సవ బహిరంగ సభను నిర్వహించాలని భావించినప్పటికీ సెంటిమెంట్గా ఉద్యమ కాలం నుంచి వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. అక్కడ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా విజయం సాధించింది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. కాబట్టి రజతోత్సవ బహిరంగ సభను కూడా వరంగల్లో నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయంతో ఎలకతుర్తి క్రాస్ రోడ్లో ఈ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే భారీ జన సమీకరణ కోసం ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, కవిత ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఆయా ఉమ్మడి జిల్లాల్లో విస్తృతంగా పర్యటనలు చేసి జన సమీకరణ కోసం పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి ఆ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కార్పొరేటర్లు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ముఖ్యంగా ఈ నెల 27వ తేదీన జన సమీకరణ ఏ విధంగా చేయాలి, జనాన్ని ఏ విధంగా తరలించి బహిరంగ సభను విజయవంతం చేయాలి అనే దానిపైనే బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. కాబట్టి ఈ ఎజెండాతోనే బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ ముఖ్య నేతల సమావేశాన్ని కేటీఆర్ ఏర్పాటు చేశారు. మరికొద్దిసేపట్లో కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ నేతలు ఉద్దేశించి దిశానిర్దేశం చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సవీన్.